ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆసక్తికరమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలను, వాటికి సంబంధించినటువంటి గృహ చికిత్సలను, ఆయుర్వేద పరిష్కారాలను, నివారణలను, వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక సాధారణమైనటువంటి సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద చికిత్సల గురించి, గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. అదే హస్తపాదాల్లో చల్లదనం. కాళ్ళు చేతులు కొంతమందికి చల్లగా మారుతూ ఉంటాయి, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి హస్తపాదాల్లో చల్లదనాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో రేనాడ్స్ వ్యాధి అంటారు. ఈ రేనాడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ తలుపు తీసిన వెంటనే చేతులు మంచుగడ్డ మాదిరిగా చల్లగా మారటం, అలాగే కీబోర్డ్ మీద టైప్ చేసేటప్పుడు హస్తాలు చల్లగా తయారవటం, ఏసీ గదిలోకి వెళ్ళగానే కాళ్ళు చేతులు చల్లబడటం, ఇలాంటివి అందరిలోనూ కొద్దో గొప్పో జరుగుతూ ఉంటాయి. అయితే కొద్దిపాటి కారణానికే ఇలా జరుగుతుంటే మీకు రేనాడ్స్ సిండ్రోమ్ ఉన్నట్లు అర్థం. దీని విధి విధానం ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఈ రేనాడ్స్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల ఇది ప్రకోపిస్తుంది, ఎక్కువ అవుతుంది, ఇది తెలుసుకుంటే అప్పుడు ఈ వ్యాధిని జయించడం తేలికవుతుంది. దీని నుంచి సౌకర్యవంతంగా ఉండొచ్చు ఈ హస్తపాదాల్లో చల్లగా ఉన్నప్పుడు. కాబట్టి ఇది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హస్తపాదాల వేళలోని రక్తనాళాలు హఠాత్తుగా కనుక ముడుచుకుపోతే, ఇలా ముడుచుకుపోవటం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళల్లో చల్లదనం వల్ల ముందుగా హస్తపాదాలు బిగదీసుకుపోతాయి. వ్యాధికి గురైనటువంటి భాగాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది, ప్రాణవాయువు సరఫరా క్షీణిస్తుంది. కాబట్టి దీనివల్ల ఈ హస్తపాదాలు పాలిపోతాయి. అంతేకాదు కొన్ని సందర్భాలలో నీలంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రక్త సరఫరాని పునరుద్ధరణ చేయటం, లేకపోతే దీన్ని తిరిగి స్థాపించటం ఇది అవసరం. కాబట్టి శరీరం ఇలా పునరుద్ధరణ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రక్త సరఫరా పునరుద్ధరణ జరిగిన తర్వాత అప్పుడు ఈ కాళ్ళు కానీ చేతులు కానీ వీటి తాలూకు వేళ్ళు తిరిగి ఎరుపు రంగును సంతరించుకుంటాయి. ఈ విధానం పదే పదే పునరావృతం అవుతూ ఇబ్బందిని కలిగజేస్తూ ఉంటుంది. అది దీంతో సమస్య. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే అప్పుడు అలాంటి సందర్భాలలో ఈ తగ్గిన రక్త సరఫరా వల్ల స్పర్శరాహిత్యం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది, అంటే నమ్నెస్. దీంతో అనేక రకాల ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తగిన సూచనలు పాటిస్తే ఈ వ్యాధి తాలూకు ఇక్కట్లను సమర్థవంతంగా నియంత్రించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో సమస్య తీవ్రతరం అవ్వకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. స్త్రీ పురుష భేదం గురించి చెప్పాలి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా పోల్చి చూస్తే అప్పుడు ఈ మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళల్లో కాళ్ళు చేతులు చల్లబడటం అనేటటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళల శారీరక ఉష్ణోగ్రత, దీన్ని కోర్ టెంపరేచర్ అంటారు, ఇది మగవాళ్ళ కంటే కూడా 1-2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. లేడీస్లో వీళ్ళ కోర్ టెంపరేచర్ మేల్స్ తోటి కంపేర్ చేస్తే 1 or 2 degrees తక్కువగా ఉంటుంది. అలాగే మహిళల నెలసరి సమయాలలో ఎక్కువ రక్తాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ కోల్పోతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ కాళ్ళు చేతులు చల్లబడటం అనేటువంటి సమస్య జెంట్స్ తోటి కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వాతావరణం, ఇలాంటి అంశాల ప్రభావం కూడా ఈ కాళ్ళు చేతులు చల్లబడటం మీద ఉంటుంది. చలికాలం ఈ సమస్య ఎక్కువగా కనిపించినప్పటికీ కేవలం ఈ చల్లదనాన్ని మాత్రమే దీనికి కారణంగా భావించడానికి లేదు. రక్తనాళాలకు హాని కలిగించేటటువంటి అంశాల కారణంగా ఈ వ్యాధి ప్రాప్తించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్కి ఏదన్నా కారణం చేత ఒకవేళ హాని జరిగితే అప్పుడు ఈ రేనాడ్స్ డిసీజ్ రావచ్చు. ఉదాహరణకు వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ కలిగించేటటువంటి పనిముట్లు ఎక్కువ సమయం పాటు వాడేవాళ్ళలో కానీ, లేకపోతే మందులు సరిపడిన వాళ్ళలో కానీ, లేకపోతే సంధాయక కణజాలం, కనెక్టివ్ టిష్యూ అంటాం, ఇది వ్యాధిగ్రస్తమైన వాళ్ళలో కానీ ఈ సమస్య కనిపించవచ్చు. అలాగే నరాలు వ్యాధిగ్రస్తం అవటం వల్ల కూడా ఈ సమస్య కనిపించేటటువంటి అవకాశం ఉంది. నర్వ్స్ కనుక ఇన్ఫెక్ట్ అయినా
ఏదన్నా డిసీజ్కి లోనైనా అప్పుడు కూడా ఈ రేనాట్స్ వ్యాధి కనిపించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రేనాట్స్ డిసీజ్ కనిపిస్తున్నప్పుడు కొన్ని సూచనలు పాటిస్తే సౌకర్యవంతంగా ఉండొచ్చు. చల్లదనాన్ని తట్టుకునేలాగా శరీరాన్ని సన్నద్ధం చేసేటటువంటి వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఈ కాళ్ళు చేతుల్లో చల్లబట్టం అనేటటువంటి సమస్య ఉండదు. ఈ శరీరాన్ని ఎలాగ సన్నద్ధం చేస్తాం చల్లదనానికి తట్టుకునేలాగా అంటే ఎలాగో తెలుసుకుందాం. దీనికి మీకు 2 గదులు అవసరం. మీకు మీ ఇంట్లో ఒక 2 గదుల్ని తయారుగా ఉంచుకోవాలి. ఒక గదిలో ఉష్ణోగ్రత సాధారణమైనటువంటి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరొక గదిలో వాతావరణం బాగా చల్లగా ఉండాలి. అంటే ఈ 2 గదుల్లోనూ కూడా వేడి నీళ్లు ఉంచి ఒక 2 పాత్రల్లో ఈ 2 గదుల్లోనూ సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా సాధారణమైనటువంటి రూమ్ టెంపరేచర్ ఉన్న గదిలో ఉంచినటువంటి వేడి నీళ్ళల్లో హస్తాలను 5 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత చల్లటి ఏసీ గదిలోకి వెళ్ళి అక్కడ మీరు ఇంతకుముందు సిద్ధంగా ఉంచుకున్నారు కదా వేడి నీళ్లు, ఆ నీళ్ళల్లో హస్తాలను ఉంచాలి. అంటే చల్లని గదిలో ఉండేటటువంటి చలి వాతావరణపు ఈ ఉష్ణోగ్రతకి శరీరపు వెలుపలి పొరల్లో ఉండేటటువంటి రక్తనాళాలు ముడుచుకునేలా అవుతాయి. అయితే వేడి నీళ్ళలో ఉండేటటువంటి ఉష్ణత్వం వల్ల రక్తనాళాల గోడలు వ్యాకోచం చెందుతాయి. చలి వాతావరణంలో కూడా రక్తనాళాలకు ఉష్ణోగ్రతకు ప్రతిస్పందించేలాగా తర్ఫీదునివ్వటం అనేది ఈ వ్యాయామంలో ఉండేటటువంటి ముఖ్య ప్రయోజనం. కొంతకాలం దీన్ని అభ్యాసం చేస్తే అప్పుడు వేడి నీళ్ళ సహాయం లేకపోయినప్పటికీ కూడా ఈ రక్తనాళాలకు వ్యాకోచించగలిగేటటువంటి సహజ శక్తి వస్తుంది. దీన్ని రోజు మార్చి రోజుకి 3 నుంచి 6 సార్లు చొప్పున కనీసం 50 సార్లు సాధన చేస్తే అప్పుడు చలి వాతావరణంలో కూడా హస్తాలు కనీసం 7 డిగ్రీలు అదనపు వేడిని కలిగి ఉండేటటువంటి శక్తిని సంతరించుకుంటాయి. కాబట్టి హస్తపాదాలు చల్లగా ఉండేవాళ్ళు ఈ వ్యాయామాన్ని చేయొచ్చు. 2 గదులు సెలెక్ట్ చేసుకోవాలి మీ ఇంట్లో. ఒక గదిలో వాతావరణం సాధారణమైనటువంటి రూమ్ టెంపరేచర్ ఉండాలి. 2వ గదిలో బాగా చల్లగా ఉండాలి. ఏసీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 పాత్రలు తీసుకోవాలి. 2 పాత్రల్లోనూ వేడి నీళ్ళు తీసుకోవాలి. చెరో గదిలో ఉంచాలి. ముందు మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండేటటువంటి గదిలోకి వెళ్ళి అప్పుడు ఈ వేడి నీళ్ళలో ఈ హస్తాలని ముంచాలి. ఆ తర్వాత చల్లటి గదిలోకి వెళ్ళి ముంచాలి. ఈ రకంగా చేయటం వల్ల ఈ వాతావరణానికి శరీరం అలవాటు పడుతుంది. అప్పుడు మీకు ఈ హస్తపాదాల్లో చల్లబట్టడం అనేటటువంటి సమస్య అంతగా ఇబ్బంది పెట్టదు. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రక్త ప్రసరణ పెంచేటటువంటి వ్యాయామాలు. ఇవి కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. చేతుల్ని పైకి కిందకి వేగంగా నిమిషానికి 80 సార్లు చొప్పున ఊపాలి. ఇలాగ పైకి కిందకి వేగంగా ఊపాలి. ఇలాగా నిమిషానికి 80 చొప్పున ఊపితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. లేకపోతే చేతుల్ని గుండ్రంగా వర్తులాకారంలో గిరగిర తిప్పటం కూడా చేయొచ్చు. గురుత్వాకర్షణ శక్తి, అలాగే అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఇలాంటి వాటి వల్ల రక్తం హస్తాల్లోకి ప్రవహించి వాటిని వేడెక్కిస్తుంది. చేతులు చల్లబట్టడానికి కారణం ఏదైనప్పటికీ కూడా ఈ వ్యాయామం చేస్తే అమితమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఇక ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జీవక్రియను ఉత్తేజపరచడానికి లేకపోతే శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడానికి థైరాయిడ్ హార్మోన్ అనేది సహాయపడుతుంది. ఇది మనకు తెలుసు. అంటే మెటబాలిజానికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జీవక్రియను ఉత్తేజపరచడానికి కానీ శారీరక ఉష్ణోగ్రతని రెగ్యులేట్ చేయడానికి కానీ థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం. థైరాక్సిన్ పూర్తి స్థాయిలో పనిచేయాలి అంటే అప్పుడు ఇనుము చాలా అవసరం. కాబట్టి ఇనుము కలిగినటువంటి ఆహారాన్ని బాగా తీసుకోవాలి. శరీరం హస్తపాదాలు చల్లబడుతున్నప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారాలు అయితే కోడి మాంసం, చేపలు, అదేవిధంగా కొవ్వు లేని జంతు మాంసం, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవచ్చు. వీటిల్లో బాగా ఇనుము ఉంటుంది. అలాగే ఆహార సంబంధమైనటువంటి ఇనుము కోసం కమలాపళ్ళ రసం తీసుకోవాలి. అంటే ఈ ఫుడ్తో పాటుగా కమలాపళ్ళ రసం తీసుకుంటే అప్పుడు ఆహారంలో ఉండేటటువంటి ఇనుము సమర్థవంతంగా శరీరం లోపలికి విలీనం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అది ఎఫెక్టివ్గా శరీరంలో లోపలికి అబ్జర్వ్ కావాలి అంటే కమలాపళ్ళ రసం తీసుకోవాలి. ఇది ముఖ్యం. ఇక దుస్తుల విషయం గురించి కూడా చెప్పాలి. హస్తపాదాలు చల్లబడుతున్నప్పుడు క్లాతింగ్ సంబంధించి కొన్ని సూచనలు ఉన్నాయి. శరీరం సుకోష్ణంగా ఉండాలి అంటే దుస్తులను సుకోష్ణంగా ధరించడం అనేది ముఖ్యం. చాలామంది పాదాలకు సాక్సుల్ని
అదేవిధంగా చేతులకి గ్లౌజెస్ని ధరిస్తారు. అయితే మధ్య శరీరాన్ని అంటే మొండాన్ని అశ్రద్ధ చేస్తారు. నిజానికి ఛాతీ ఉదర భాగాలను ఈ సరైనటువంటి దుస్తులతోటి కప్పి ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఇక దుస్తుల విషయంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. చెమటని పీల్చుకునేటటువంటి తత్వం ఉండేటటువంటి దుస్తుల విషయంలో కొన్ని సంగతులు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి చల్లదనం కంటే కూడా ఈ చెమట వల్లనే హస్తాలు లేకపోతే పాదాలు ఇవి ఎక్కువగా చల్లబడుతూ ఉంటాయి. చెమట ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో ఉండేటటువంటి ఇతర భాగాల కంటే కూడా ఈ హస్తపాదాల్లోనే ఎక్కువ సంఖ్యలో స్వేద గ్రంథులు ఉంటాయి. అందుకనే కాళ్ళు చేతుల్లో ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి చాలామందికి. ఎందుకంటే స్వేద గ్రంథులు ఎక్కువ వీటిలో హస్తపాదాలలో. ఈ కారణంగానే చాలామందికి హస్తపాదాలలో చెమటలు ఇవన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఈ భాగాల్లో చెమటను ఎప్పటికప్పుడు ఆరిపోయేలాగా గ్లౌజెస్, సాక్స్లు ఒకవేళ ఇలాంటివి ధరించారనుకోండి, అప్పుడు హస్తపాదాలు చల్లబడకుండా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. చెమటను పీల్చుకోవటానికి పూర్తి కాటన్ తోటి తయారైనటువంటి గ్లౌజెస్ కానీ సాక్స్లు కానీ ధరిస్తే అవి చెమటతోటి తడిసిపోయేటటువంటి అవకాశం ఉంది. తడిసిపోతే ఏమవుతుంది అంటే ఆ తర్వాత హస్తపాదాలు మరింత చల్లబడతాయి. అంటే వేడిగా ఉండాల్సింది పోయి ఇంకా చల్లబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్లౌజులు, సాక్స్లు ఇలాంటివి ధరించాలి అన్నప్పుడు పాలిస్టర్, కాటన్ ఈ రెండు మిక్స్ తోటి, అంటే కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ ఈ రెండు తోటి తయారైనటువంటి మెటీరియల్తో తయారైన సాక్స్లు అయితే లేకపోతే గ్లౌజులు అయితే మంచిది. వీటిని ఎంచుకొని వాడుకోవాలి. ఇదే సందర్భంలో బిగుత దుస్తుల గురించి చెప్పాలి. స్కిన్ టైట్స్. చలిగా ఉన్నప్పుడు చాలామంది శరీరానికి అతుక్కుపోయేలాగా బిగుతైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయితే స్కిన్ టైట్గా కాకుండా దుస్తుల్ని కొంచెం వదులుగా ఉండేటట్టుగా ధరిస్తే మంచిది. ఈ దుస్తులు వదులుగా ఉండటం వల్ల చర్మానికి దుస్తులకి మధ్య గాలి పొర ఏర్పడుతుంది. ఈ పొర రెండింటి మధ్యన చిక్కుకుంటుంది. చిక్కుకొని ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. మరో ముఖ్య విషయం ఉంది ఇదే సందర్భంగా. దుస్తుల్ని 2-3 వరుసలలో పొరలుగా ఇలా ఉండేలాగా ధరించాలి. ఈ పొరల్లో కింద వరుస అంటే చర్మానికి దగ్గరగా ఉండేటటువంటి వరుస చెమటను పీల్చుకునేలాగా ఉంటే మంచిది. పై వరుస ఉన్నితోటి తయారైతే మంచిది. బూట్లు కానీ లేకపోతే పైన వేసుకునేటటువంటి కోటు కానీ ఇలాంటి వాటిలోకి గాలి ప్రవేశించేటటువంటి అమరిక ఉండాలి. ఎందుకంటే లోపల చెమట ఎక్కువ బట్టి ఆ చెమట వల్ల మళ్ళీ శరీరం చల్లబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఎంట్రీకి అవకాశం ఉండాలి. ఇక తలపాగా గురించి అలాగే టోపీ గురించి కూడా కొంత చెప్పాలి. హస్తాలని అలాగే పాదాలని చల్లబడకుండా చేయాలంటే తల మీద టోపీ ధరించాలి. శరీరం లోపల ఉండేటటువంటి ఉష్ణత్వం ఎక్కువగా తల నుంచి బహిర్గతం అవుతూ ఉంటుంది. తలలో ఉండేటటువంటి రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు హస్తపాదాల్లోని రక్తనాళాల సంకోచ వ్యాకోచాల మాదిరిగా మన ఆధీనంలో ఉండవు. హస్తపాదాల్లో అయితే మన ఆధీనంలో ఉంటాయి, కానీ తలలో ఉండేటువంటి రక్తనాళాలు మన ఆధీనంలో ఉండవు. తలల్లో నేరుగా ఈ రక్తనాళాలు గుండె పనితీరు మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే హస్తపాదాలను గ్లౌజులు, సాక్సులు వీటితోటి ఎలా అయితే మనం కప్పి ఉంచుతామో అలాగా తలకు కూడా స్కార్ఫ్ తోటి కానీ లేకపోతే క్యాప్ తోటి కానీ కప్పి ఉంచాలి తలని కూడా. ఇది ముఖ్యం. ఇక తేమను పీల్చుకునే పదార్థాల ప్రయోగం కూడా ముఖ్యం. అంటే హ్యూమిడిటీని పీల్చుకునేటటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ముఖ్యం. హస్తపాదాలని పొడిగా సౌకర్యవంతంగా తేమ లేకుండా ఉంచుకోవాలి అంటే కేవలం దుస్తులతోటి కప్పి ఉంచినంత మాత్రాన సరిపోదు. మరి ఏం చేయాలి అంటే తేమను పీల్చుకునేటటువంటి పదార్థాలను అంటే టాల్కం పౌడరు ఇలాంటి ఎత్తైతే వాడతామో ఇదే మోడల్లో తేమను పీల్చుకునేటువంటి నేచర్ ఉండేటటువంటి పదార్థాలని చల్లుకోవాలి. ఉదాహరణకు టాల్కం పౌడర్లో తగినంత వంట సోడా ఈ రెండు మిక్స్ చేయొచ్చు. అంటే కొంచెం టాల్కం పౌడర్ తీసుకోవాలి, కొంచెం వంట సోడా తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి అప్పుడు స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడు ఈ మాయిశ్చర్ అబ్జార్బ్ అవుతుంది. హస్తపాదాల్లో చల్లబడుతున్నప్పుడు ధూమపానం దీని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి. కాళ్ళు చేతులు చల్లబడుతున్నప్పుడు వేడి కోసం కొంతమంది సిగరెట్ ముట్టించడం ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే సిగరెట్ వల్ల హస్తపాదాలు వేడిగా తయారవ్వాల్సింది పోయి మరింత ఎక్కువగా చల్లబడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీనికి 2 కారణాలు. మొదటి కారణం సిగరెట్ పొగలో ఉండేటటువంటి నికోటిన్. దీనివల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి అప్పుడు స్పాజం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది.
దీంతో రక్త ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుంది. ఇక రెండో కారణం ఉంది. రక్తనాళాలలో పెళ్ళలు అంటే ఫ్లేక్స్ తయారయ్యి ఈ పెళ్ళలు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అడ్డుకోవటంతో అప్పుడు ఈ సమస్య ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్షమైనటువంటి ధూమపానం వల్ల మాత్రమే కాకుండా పరోక్ష ధూమపానం అంటే ప్యాసివ్ స్మోకింగ్, దీనివల్ల కూడా ఈ నష్టాలు జరుగుతాయి. కాబట్టి ధూమపానం చేసేవాళ్ళు ఎదుటివారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవటం అనేది చాలా అవసరం. ఇక ఒత్తిడి గురించి చెప్పాలి. ఇదే సందర్భంలో మానసిక ఒత్తిడి, కంగారు, అలాగే కుంగుబాటు ఇలాంటివి లేకుండా గడపడం చాలా అవసరం. హస్తపాదాలు చల్లగా తయారయ్యేవాళ్ళు మనస్సు మంచుగడ్డలాగా చల్లగా అలజడి లేకుండా ఉంటే అప్పుడు హస్తపాదాలు వేడిగా సౌకర్యంగా ఉంటాయి. దీనికి ఒక కారణం ఉంది. చలికి శరీరం ప్రతిస్పందించేటటువంటి రీతిలోనే ఒత్తిడికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటుంది. దీనిని శాస్త్ర పరిభాషలో ఫ్లైట్ ఫైట్ రియాక్షన్ అంటారు. ఒత్తిడిని అనుభవించే సమయాలలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేలాగా శరీరాన్ని సన్నద్ధం చేయటం కోసం శరీరపు రక్తనాళాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. హస్తపాదాల్లోని అదనపు రక్తాన్ని శరీరం మెదడు వేపుకి మళ్లించి ఆలోచన, ప్రతిస్పందనల వేగం ఇవన్నీ పెరగటానికి సహాయపడుతుంది. దీంతో ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ చల్లబడతాయి. ఒత్తిడి సమయాల్లో కానీ లేకపోతే ఉత్కంఠ వేళల్లో కానీ మిమ్మల్ని మీరు నిశ్శబ్దపరచుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. పురోగమన సాంత్వన ప్రక్రియ అంటారు, అంటే ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్. దీన్ని ఉపయోగిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించే వాటిలో ప్రధానమైంది. ఈ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్ దీన్ని ఎలా సాధన చేయాలి అంటే శరీరంలో నుదుటి నుంచి మొదలు పెట్టి హస్త పాదాల లోపల ఉండేటువంటి వేళ్ల కణుపుల వరకు కూడా ప్రతి కండరాన్ని ఒక పద్ధతి ప్రకారంగా బిగించి సడలించాలి. ఎట్లా బిగించి సడలిస్తూ ఉండాలి. దీనిని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అభ్యాసం చేయొచ్చు. చక్కటి రిలాక్సేషన్ వస్తుంది. ఈ హస్తపాదాల్లో ఉండేటువంటి చల్లదనం తగ్గుతుంది. ఇక ఆహారపు ఎంపిక గురించి కూడా కొంత చెప్పాలి. ఉదయం బయటికి వెళ్ళబోయే ముందు కానీ లేకపోతే చలి వాతావరణానికి గురి కాబోయే ముందు కానీ సుఖోష్ణంగా తాజాగా అప్పుడే వండి వార్చినటువంటి ఆహారాన్ని తిని అప్పుడు కదలాలి. పొగలగక్కే సూప్స్, వేడిగా ఉండేటువంటి ద్రవాహారం, వేడిగా సర్వ్ చేసేటటువంటి రొట్టెలు, అలాగే అన్నం ఇలాంటివి హితకరంగా ఉంటాయి హస్తపాదాలలో చల్లదనం ఉండే వాళ్ళకి. వీటిని తీసుకుంటే ఈ వేడిగా తాజాగా ఉండే ఆహారాన్ని అప్పుడు పచన క్రియ, దీనివల్ల శారీరక ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా చల్లబడకుండా ఉంటాయి కోర్ టెంపరేచర్ పెరిగితే. ద్రవాహారాలను సమృద్ధిగా తీసుకోవటం వల్ల మరొక ఉపయోగం ఉంది. రక్తం తాలూకు ద్రవ్యరాశి అలాగే పరిమాణం ఇవన్నీ పెరుగుతాయి. దీంతో శరీరానికి దూరంగా ఉండేటటువంటి హస్తపాదాలకు కూడా ఈ రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే రక్త సరఫరా చక్కగా జరిగి ఉష్ణోగ్రత పడిపోకుండా ఉంటుంది. హస్తపాదాలలో చల్లదనం రాకుండా ఉంటుంది. ఇక ఇదే సందర్భంగా కాఫీ, మద్యం దీని గురించి చెప్పాలి. కాళ్ళు, చేతులు ఇవి చల్లబడుతున్నప్పుడు కాఫీ తాగటం కానీ లేకపోతే మద్యం తీసుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. అయితే వీటితోటి తాత్కాలికంగా వేడి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత కాలంలో హాని జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాఫీలో ఉండేటువంటి కెఫీన్ రక్తనాళాలను సంకోచపరిచి దీర్ఘకాలపు సమస్యలను ఉత్పన్నం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మద్యం మరొక రకంగా హాని చేస్తుంది. మద్యం తీసుకున్నప్పుడు బాహ్యగతంగా శరీరపు పై పొరల్లో ఉండేటటువంటి రక్తనాళాలు తాత్కాలికంగా వ్యాకోచం చెందుతాయి. పెరిఫరల్ వాస్కులర్ డైలటేషన్ అంటాం. దీంతో సత్వరమే వేడి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి. అయితే ఇది తాత్కాలికమే. కొంచెం సమయం గడిచిన తర్వాత ఈ వ్యాకోచించిన రక్తనాళాల ద్వారా శారీరక ఉష్ణోగ్రత వెలుపల వాతావరణంలో తప్పించుకుంటుంది. దీంతో లేనిపోని అనర్థాలు వచ్చి పడతాయి. ఈ కారణంగానే మద్యపానం చేసిన వాళ్ళలో శరీరాలు చల్లబడి వణుకుతూ ఉంటాయి. కాళ్ళు, చేతులు చల్లగా తయారవుతూ ఉంటాయి ఆల్కహాల్ తీసుకుంటే. కాళ్ళు, చేతులు చల్లబడుతున్న వాళ్ళకి మందులకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మందులు యథేచ్ఛగా వాడకూడదు. కొన్ని రకాల మందులు రేనాట్స్ వ్యాధిని ఉధృతం చేస్తాయి. ఉదాహరణకు సూడోఎఫిడ్రిన్, ఇవి ఉండేటటువంటి జలుబు మందులు, యాక్టిఫెడ్ ఇలాంటివి. అలాగే అధిక రక్తపోటులో వాడేటటువంటి బీటా బ్లాకర్స్, ప్రొప్రొలాల్ కానీ మెటాప్రొలాల్ కానీ ఇలాంటివి. అలాగే సంతాన నిరోధక మాత్రలు వీటిని వైద్య సలహా లేకుండా యథేచ్ఛగా వాడద్దు. వాడితే ఈ
ఈ రకంగా కాళ్ళు చేతుల్లో చల్లబడటం ఇలాంటి అవాంఛిత లక్షణాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది. ఇక కాళ్ళు చేతులు చల్లబడుతున్నప్పుడు చక్కటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ రేనాట్స్ వ్యాధిలో రక్తనాళాలను వ్యాకోచపరిచే మూలికలు, మందులు ఇవన్నీ ఉన్నాయి. ఇటీవల కాలంలో అనేక మూలికలకు ఈ రక్తనాళాలను వ్యాకోచపరిచేటటువంటి గుణం ఉన్నట్టుగా శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. వెల్లుల్లి వీటిలో ముఖ్యమైనది, ఆలియం సెటైవం అంటాం. అలాగే నిమ్మగడ్డి, మెలిస్సా ఎఫ్సినాలిస్ అంటాం, లేదా లెమన్ బామ్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు దీన్ని. అలాగే మెంతులు, ట్రైగోనెల్లా ఫోనంగ్రేకం అంటాం. ఇది కూడా ఈ కాళ్ళు చేతులు చల్లబడుతున్నప్పుడు తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది, ఎందుకంటే ఇది వాస్కులర్ డైలేటర్గా పనిచేస్తుంది. అలాగే తగరం, వెలియరనా వెలిచా, అలాగే అల్లం, అందుకే హీట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అల్లం తీసుకుంటే. ఇవే కాకుండా వేరే మూలికలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు వెస్ట్రన్ కంట్రీస్లో యారో రూట్ అని, అలాగే సైబీరియన్ జెన్సింగ్ అని, అలాగే జింకో బైలోబా అని, ఆలివ్ ఆకులు, అలాగే చైనీస్ జెన్సింగ్, ఇవన్నీ కూడా ఈ రకంగా కాళ్ళు చేతులు చల్లబడుతున్నప్పుడు తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇది కాళ్ళు చేతులు చల్లబడటం, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. దీనికి సంబంధించి మీకేమన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానాలున్నా, సందేహాలున్నా మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. ఇండియాలో నా ఫోన్ 9246575510. ఫోన్ నెంబర్ మరొకసారి 9246575510. లేకపోతే మీరు నాకు ఈమెయిల్ చేయొచ్చు, muralymanoharch@hotmail.com అని. దీనికి ఈమెయిల్ చేసి సమాధానం పొందొచ్చు. లేకపోతే నా వెబ్సైట్కి వెళ్ళొచ్చు మీరు, muralymanohar.com, www.muralymanohar.com. దీంట్లో కూడా మీ వివరాలు చెప్పి లాగాన్ అవ్వచ్చు. లేకపోతే మీరు నేరుగా కూడా నన్ను సంప్రదించవచ్చు. నేను మీకు నిరభ్యంతరంగా సహాయపడటం, మీకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది కాళ్ళు చేతులు చల్లబడటం, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకున్నప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద సూచనలు, సలహాలు, నివారణ పద్ధతులు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.